కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. తాను పస్తులున్నా బిడ్డల కడుపు నింపుతుంది. బిడ్డలకు చిన్న దెబ్బ తాకినా తాను విలవిలలాడిపోతుంది. అలాంటి మాతృత్వానికి మచ్చ తెచ్చింది ఓ తల్లి. భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డను కడతేర్చింది. ఒక కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న మహిళ ఇలాంటి ఘటనకు పాల్పడటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన సుచన 2010లో కేరళకు చెందిన వెంకట్రామన్ను వివాహం చేసుకుంది. 2019లో వారికి ఒక అబ్బాయి పుట్టాడు. విభేదాలు రావడంతో ఆ దంపతులు 2020లో విడాకులకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం సుచన కృత్రిమ మేధపై పనిచేస్తూ ఒక స్టార్టప్కు సీఈఓగా వ్యవహరిస్తుంది. తన కుమారుడితో కలిసి బెంగళూరులో ఉంటుండగా భర్త ఇండోనేషియాలో ఉంటున్నాడు. కాగా విడాకుల విషయంలో ప్రతి శనివారం తన కొడుకుని చూసుకుని అతడితో గడిపే అవకాశాన్ని తండ్రికి కోర్టు కల్పించింది. దీంతో ఈ విషయంపై ఆమె రగిలిపోయింది. ఈ క్రమంలోనే జనవరి 6న కొడుకుతో సహా గోవాకు వచ్చి అక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దిగింది. తర్వాత రోజు అర్ధరాత్రి హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి తనకు బెంగళూరుకు వెళ్లడానికి టాక్సీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరింది. ముందు రోజు తన 4 ఏళ్ల కుమారుడితో కలిసి వచ్చిన ఆ మహిళ అర్ధరాత్రి సమయంలో కొడుకు తన వెంట లేకుండా బరువైన బ్యాగ్తో బయటకు వెళ్లడం చూసి ఆ సర్వీస్ అపార్ట్మెంట్ సిబ్బందికి అనుమానం వచ్చింది. హోటల్ గదిలో రక్తపు మరకలు ఉండటాన్ని చూసి వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే ఆమెకు ఫోన్ చేసి నెత్తుటి మరకల గురించి, ఆమె కుమారుడి గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె అవి తన నెలసరి తాలూకు రక్తపు మరకలని, తన కుమారుడు దక్షిణ గోవాలోని తన స్నేహితురాలింట్లో ఉన్నాడని సమాధానమిచ్చింది. స్నేహితురాలి చిరునామా అడగ్గా నోటికొచ్చిన అడ్రస్ చెప్పింది. పోలీసుల విచారణలో అది తప్పని తేలింది. దీంతో పోలీసులు సుచన ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్ వివరాలు తెలుసుకుని అతడికి ఫోన్ చేశారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లాలని సూచించడంతో డ్రైవర్ తన కారును నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు ఆమె లగేజీని పరిశీలించగా లోపల కుక్కి ఉన్న బాలుడి మృతదేహం కనిపించింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్లో టవల్పై కనిపించిన రక్తపు మరకలు ఆమె చెయ్యి కోసుకున్నప్పుడు పడ్డవేనని వెల్లడించారు. బాలుడి తలపై గాయం ఉందని, అతడి గొంతు కోసిన ఆనవాళ్లున్నాయని తెలిపారు.